యాక్టర్ ఫిష్ వెంకట్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రస్తుతం మనతో పాటు అయితే ఫిష్ వెంకట్ వాళ్ళ భార్య గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది? ఫిష్ వెంకట్ గారు ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. తన లివర్‌లు ఖరాబయ్యాయి. తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. చాలా లక్షలు ఖర్చవుతున్నాయి అని చెప్పేసైతే ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు. సో, అదే విధంగా చాలామంది హీరోలు ఫిష్ వెంకట్ గారికి హెల్ప్ చేశారు. ఈవెన్ ప్రభాస్ గారు కూడా హెల్ప్ చేశారు అంటూ ఇలా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఫిష్ వెంకట్ గారికి అంటే మీ భర్తకి అసలేం జరిగింది? ఆయనకి కిడ్నీ ప్రాబ్లం అన్న. కిడ్నీ ప్రాబ్లము 4 సంవత్సరాల నుంచి చేయించుకో అని చెప్తుర్రు. చేయించుకుంటా అనుకుని చేయించుకుంటలేడు. అంటే ఒక్కరోజు మంచిగున్నా నేను మంచిగా ఉన్నా వద్దులే అనుకుంటాడు ఆయన. నేను ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోవాలని చెప్పినాం. చెప్తే కూడా ఇంటలేడు. గాంధీలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇంకా అప్పుడప్పుడు ఇట్లనే సుస్తైతే హాస్పిటల్ తీసుకుపోతూనే ఉండాలి ఆయన. తీసుకుపోయినా చెప్తూనే ఉంటారు వాళ్ళు కూడా. అప్పుడు కూడా చేయించుకోవాలి నువ్వు కంపల్సరీ, నా ముందు చాలా డేంజర్ అవుతుందని చెప్తూనే ఇప్పుడు మట్టుకే సరే అంటాడు. తర్వాత మళ్ళీ చెప్పితే ఈనాడు ఇక మొన్న చాలా వీక్ అయిండు. చాలా వీక్. ఎప్పటి నుండి జరుగుతుంది ఇలా? 4 సంవత్సరాల నుంచి అవుతుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 15 రోజులు లేస్తలేడు, సరిగ్గా మాట్లాడతలేడు. దమ్ము, ఆయాసము, కడుపు పూడం, డయాలసిస్ అవుతుంది కదా, అట్లా అవుతుంది. చెప్పి నేనేం చేసిన సోమ్య తీసుకుపోయి అయితే ఆయన చూడనమ్మా అన్నాడు. మీరు ఎట్లన్నా చూసి ఒక 2 రోజులు పెట్టుకోరమ్మా అన్న. మాకు పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా, పెద్ద హాస్పిటల్ తీసుకోరని చెప్పింది. ప్రస్తుతాన్ని నేను షుగర్ గట్రా చూసి పంపిస్తానే, షుగరు థైరాయిడ్ అవన్నీ చూసి లేదమ్మా కంపల్సరీ మీరు తీసుకోవాల్సింది అని చెప్పి పంపించేసి. మా పెద్ద బాబు ఏం చేసిండు, నాకు ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అక్కడ తీసుకెళ్దాము, బయట పోదామంటే 3-4 లక్షలు చేతులు పెట్టుకోవాలి, అంత అమౌంట్ మన దగ్గర లేదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిండు. ఇప్పుడు డాక్టర్స్ ఏమని చెప్తున్నారు? ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు దాదాపు? అంటే కిడ్నీకి అయితే 50 లక్షలు అవుతాయి అని చెప్పారు. ఇక మామూలుగా ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఇప్పుడు. చేస్తారు ట్రీట్మెంట్, కానీ ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా డబ్బులు 30-40 వేలు కడుతున్నా ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే ఆపేస్తారు. సో అంటే 50 లక్షలు అంటే ఇప్పుడు మరి 50 లక్షలు ఇప్పుడు ఇన్ని న్యూస్ వస్తుంది కాబట్టి సో 50 లక్షలు అందాయా మరి ఎవరి దగ్గర నుంచి అన్న? అంటే కొద్దిగా జమ అయ్యాయా 50 లక్షల్లో అట్లీస్ట్ కొంత అయినా కానీ? అస్సలు జమగాల ఎవ్వరు ఇయ్యలేరమ్మా, ఎవ్వరు ఇయ్యలేదు. అంతే ఫేక్ న్యూస్ ఇది. ఇస్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఎందుకుంటాం, తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తాం కదా. కొన్ని వార్తల్లో ప్రభాస్ గారు 5 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు, 50 లక్షలు ఇచ్చారంటూ కూడా కొన్ని వార్తల్లో రాస్తున్నారు, చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక 50,000 కూడా ఇవ్వలేమా, లక్షలు కాదు 50,000 ఇస్తే మేము చెప్తాం కదా. అంత పెద్ద హీరో పేరు గడప చేస్తామా, ఇస్తే చెప్తాం. అట్లే ఏమి ఇయ్యలే అసలు. దయచేసి కొంచెం ప్రభాస్ గారికి తెలిసేటట్టు చేయండి మీరు. అంటే మరి ప్రభాస్ గారు నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? లేదంటే ప్రభాస్ గారు అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా మీకు? అని వచ్చింది కానీ అది అయినా కాదా కానీ తెలియదు. ఇప్పుడు మేము చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం, ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఆయన కూడా కాదా మాకు తెలియదు. అండ్ మరి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దగ్గర వ్యక్తి కాబట్టి ఫిష్ వెంకట్ గారికి, ఎందుకంటే గబ్బర్ సింగ్ టీంతోని చాలా దగ్గర అయిపోయారు కాబట్టి, చాలా దగ్గర అనుబంధం కాబట్టి, మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి, అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ రావడం కానీ, ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? మరి మీరేం కోరుకుంటున్నారు? అట్లాంటివి ఏం జరగలేవమ్మా. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక 6-7 నెలల కింద నాకు 2 లక్షలు ఇంటికి ఆయన పిలిచి మరీ ఇచ్చిండు. ఇస్తే ఇచ్చినవని చెప్తాం కదా. ఇచ్చిండు, హెల్త్ చేయించుకో, మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూసి చేస్తాను కూడా చెప్పిండు. కాకపోతే ఈయన పోయి కలుస్తలేడు, కలవలేడు, చేయలేడు. మళ్ళీ ఇట్లనే ఓ 2 రోజులు మంచిగా ఉండడం, డల్లుగా ఉండడం ఇదే జరుగుతుంది కానీ చేయించుకుంటలేడు ఆయన. ఆ కిడ్నీలో మెయిన్ కిడ్నీ కంపల్సరీ డాక్టర్ అది చేయించుకోవాలని చెప్తున్నాడు. అంటే మరి ఇప్పుడు ఒకవేళ కిడ్నీస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయి అంటే వేరే వాళ్ళ కిడ్నీస్ రెడీగా ఉన్నాయా మీరు చేయించాలనుకుంటే కనుక? ఆయనకే ఫోన్లు చేస్తారు అందరూ. నేను ఇస్తాను చేస్తారు కానీ 35 లక్షలు, 25 లక్షలు, 20 లక్షలు, మన నేను ఫ్యాన్స్ నేను ఇట్లనే ఇస్తా అంటారు. అమౌంట్ ఎంత కావాలంటే ఇంత అని చెప్తారు. సో మరి మీ ఇంట్లో వాళ్ళ ఎవరి సింక్ అవుతలేవా? అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి ఇలా ఏం సింక్ అవుతలేవా? అంటే వాళ్ళ తమ్ముండది వాళ్ళ అమ్మది కలుస్తుంది. కాకపోతే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది, వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, ఇవ్వలేరు. హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏమి ఇస్తారు. మా పిల్లల దాకా కలుస్తలేదు. సో గబ్బర్ సింగ్ టీం కూడా వీడికైతే రావడం జరిగింది. మరి గబ్బర్ సింగ్ టీం ఏమని మాట్లాడారు? అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెవరెవరు స్పందించారు? వాళ్ళు కూడా అక్కడ ఫోన్ చేస్తూనే ఉన్నారు అందరికి. కాకపోతే నిన్న వచ్చి జర కొంచెం వాళ్ళని వీళ్ళని డాక్టర్ని మాట్లాడుతూనే చూస్తాను. ఈ రోజు కూడా వస్తాను. ఇప్పుడు ఇంకా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అంటే మన ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇంకా బాలకృష్ణ గారు కానివ్వండి, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి? ఎవరి తరఫు నుంచి రాలేదమ్మా కాల్స్. ఏ హీరోలు చేయలేడు, ఎవ్వరు చేయలేదు.
సో ఇప్పుడు 'ఫిష్ వెంకట్' గారు తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసినయి అయితే కమెడియన్ కమ్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కాబట్టి, ఇలా వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళ టీమ్ ఎవరైతే ఉంటారో ఇలా కమెడియన్స్ గానివ్వండి, విలన్స్ గానివ్వండి, అంటే ఇలా పాత్రలు పోషించే వాళ్ళెవరైనా ఇలా ఫోను చేయడం జరిగిందా మీకు? ఎవ్వరు చేయలే ఇంకా. హ్మ్. ఎవ్వరు చేయలేదు. చేస్తే చెప్తాం కదా! ఎవ్వరు చేయలేదు. ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు 6 రోజులు, రేపటికి వారం రోజులైతది. హ్మ్. ఇప్పటిదాకా అసలు ఎవ్వరు చేయలే. సో మీడియా నుంచి అసలు మీరేం కోరుకుంటున్నారు? అదే విధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరి నుంచి ఏమన్నా సహాయం అంటే ఇలాంటి సమయంలో సహాయం కోరడం అనేది తప్పు కాదు. అస్సలు తప్పు కాదు. సో ఏం సహాయం కోరుతున్నారు? అదే విధంగా మన నుంచి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి గూడా మీరెలాంటి సహాయం కోరుతున్నారో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. ఏం లేదు సార్. నాకు కావాల్సింది నాకొక్కటే ట్రీట్మెంట్ చేపియమని చెప్తున్నా. అప్పటినుంచి అదే చెప్తున్నా. ఎన్ని కెమెరాలకైనా చెప్తున్నా. ఆయనకు ట్రీట్మెంట్ చేయండి. హ్మ్. మాకు డబ్బులు లేకున్నా పర్లేదు. మీరే దగ్గరుండి చేపిచ్చిస్తే చాలు మాకని చెప్తున్నా నేను. హ్మ్. చిరంజీవి గానీ, పవన్ కళ్యాణ్ గానీ, ప్రభాస్ గానీ, ఎన్టీఆర్ గానీ, రవితేజ అంటే కూడా చేసిండు. రవితేజ గానీ, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచైనా గానీ, ఆయనకొక కిడ్నీ మార్చిస్తే చాలు మాకు. హ్మ్. నువ్వు చేపిస్తే చాలు నాకంతే. ఇంకంతకు మించి మాకు చేతికి కూడా ఇయ్యకండి డబ్బులు. అంటే గతంలో 'చిరంజీవి' గారు, 'రామ్ చరణ్' గారు మీకు హెల్ప్ చేశారు అని జెప్పేసి వస్తున్న న్యూస్ ఇది ఫేకా? రియలా? ఇది ఫేకమ్మా. హ్మ్. ఫేక్ ఎవ్వరు చేయలే. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు. హ్మ్. ఎవ్వరు చేయలే. ఓకే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం 'పవన్ కళ్యాణ్' గారు తప్ప ఇంకెవ్వరు గూడా ఆయన చేయలేదంటారు. కూడా పవన్ కళ్యాణ్ 2,00,000 ఇచ్చిండు. హ్మ్. పిలిచి మరీ ఇచ్చిండు ఆయనని. ఓకే. హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు మనం ఫోన్‌పే అండ్ స్కానర్ ఇలాంటివి మనము ఇలా విజువల్స్‌లో పెడుతున్నాం గాబట్టి, ఏమైనా ఎంతో కొంత అట్‌లీస్ట్ ఒక 100, 200 అయినా ఇలా ఏమన్నా అందుతుందా? అట్‌లీస్ట్ అంటే ఆ! మీ ఆరోగ్యం కోసమైనా? ఆయన ఏస్తుర్రు ఆయనకు. హ్మ్. ఏస్తుర్రు కూడా అన్ని ఫెయిల్డ్ అయిన వస్తున్నాయి. వచ్చిన వారికి ఎంత పేమెంట్ అయితే అంత కట్టేస్తున్నాం ప్రస్తుతానికి. ఈ హ్మ్. చిన్న హాస్పిటల్ అన్నట్టుగానే 3, 4 లక్షలు అయినాయి ఇప్పుడు. ఓకే. సో, రోజుకి దాదాపు అంటే మీరిప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటికి వారం అవుతుంది మీరు ఇందులో జాయిన్ అయ్యి. సో, అంటే 70, 80 వేలు గూడా ఒక్కొక్క రోజు ఖర్చయిన రోజుందా? ఆ! 70, 80 లక్షలు ఖర్చయిన రోజుంది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ కట్టడానికి పిలుస్తుర్రు. ఓకే. ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు 1,20,000 కట్టాలి ఇప్పుడు మెయిన్. హ్మ్. కడితే ఇప్పుడు డయాలసిస్ ఆయనకి స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడంటే కిడ్నీలు ఒకటే ఖరాబయ్యాయా? ఆయనకి ఇంకా ఇప్పుడు ఏ అతనికి సొల్యూషన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కిడ్నీలతో పాటు? ఆయనకి ఏ సొల్యూషన్ లేదు. కిడ్నీ హ్మ్. మార్చితే సెట్ అయిపోతారని చెప్తున్నారు. గతంలో కాళ్ళు గూడా కొంచెం ఇక్కడ అయిపోయింది సర్జరీ. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అయింది. హ్మ్. దాని దిక్కలే ఆయన డల్ అయిండు ఆయన. ఓకే. హ్మ్. సో, మరి మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీది గానివ్వండి, మీ ఇంట్లో కొడుకులది గాని, కూతుర్లు నాది బాగలేదమ్మా. నాకు మోకాలు నొప్పి. హ్మ్. నాకు మోకాలు నొప్పి నడవలేను. ఏం చేయలేను. మా ఆయన అప్పుడు మంచిగున్నప్పుడు నాకు ఆపరేషన్ చేయిస్తా అన్నాడు. హ్మ్. నేను కొంచెం భయపడి చేయించుకోలేను. అప్పుడే అన్నాడు ఆయన ఫస్ట్ చేయిస్తాను. హ్మ్. నేను భయపడి చేయించుకోలేను. నన్ను నడవలేను. మోకాలు నొప్పి. ఏం హ్మ్. పని చేసుకోలేను. సో, ఇలా జాయిన్ అయ్యే ముందు గానివ్వండి, అంటే ఇప్పుడు అంటే సరిగ్గా మాట్లాడట్లేదు గానీ, ఎప్పుడైతే మాట్లాడారో మీతోని లాస్ట్ టైము, సో, అప్పుడు 'ఫిష్ వెంకట్' గారు లాస్ట్ టైమ్ మీతోని ఏమేం మాట్లాడారమ్మా? ఏమంటే ఏం లే. ఇగ అది ఆ వంట చెయ్యి, ఈ వంట చెయ్యి, అది తింటా, ఇది తింటా అట్లాంటివి గాని తప్పించి ఇంకా హుషారుగా మాట్లాడలేడు. హ్మ్. హ్మ్. ఓకే. ఏం వండాలంటే ఇది వండు, అది వండు అట్లా తప్పించి ఇంకా నాకు వేరేగా మాట్లాడలేడు. సో, అది చూసారు గదా! 'ఫిష్ వెంకట్' గారి పరిస్థితయితే ఇలా ఉంది. అంటే చాలా కొంచెం దారుణంగా ఉందనైతే చెప్పుకోవచ్చు. సో, ఏదైతే ఇప్పుడు కిడ్నీలు ఖరాబయ్యాయో వాళ్ళ వేరే వాళ్ళయి గూడా అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌యి గూడా సింక్ అవుతలేవు. సింక్ అయిన వాళ్ళయి గూడా కొంచెం వాళ్ళ హెల్త్ గూడా ప్రాబ్లమ్ ఉంది అని జెప్పేసైతే చెప్తూ ఉన్నారు. వేరే వాళ్ళయి సింక్ అయినా గానీ దాదాపు 20,00,000 నుంచి 50,00,000 వరకి అడుగుతున్న పరిస్థితి. బట్ వీళ్ళ దగ్గర అంత మనీ లేదు. సో, మన ద్వారా గూడా ఎంతో కొంత సహాయం చేద్దాం. సో, నేనిప్పుడు విజువల్స్‌లలో ఏదైతే అకౌంట్ నంబర్ జూపిస్తున్నానో, ఏదైతే స్కానర్ జూపిస్తున్నానో అది స్వయంగా వీళ్ళదే. అంటే అమ్మగారిది గానివ్వండి, లేదంటే కూతురిది గానివ్వండి, వాళ్ళ కొడుకుది. ఏ వీళ్ళ అకౌంట్‌లో అయితే నేను చూయించే ప్రయత్నం అయితే జేస్తాను. ఈ విజువల్స్‌లలో అయితే. దానికైతే మీకు ఎంతో కొంత తోచినంత అంటే 100, 200 అని కాకుండా గూడా అట్‌లీస్ట్ ఒక 1000, 2000 అయినా మీ ద్వారా ఎందుకంటే 'ఫిష్ వెంకట్' గారు మనల్ని ఎంతో తన ఎంటర్‌టైన్‌మెంట్‌తో గానివ్వండి, అంటే తను కామెడీతో గానివ్వండి, తన విలనిజంతో గానివ్వండి, మనన్నయితే ఎంతో ఎంటర్‌టైన్ చేశారు గాబట్టి, సో, అట్‌లీస్ట్ మన ద్వారా గూడా ఎంతో కొంత అయితే సాయం చేద్దామనైతే కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు 'ఫిష్ వెంకట్' వాళ్ళ వరుసకైతే కొడుకవుతారు. అంటే తనకైతే బాబాయ్ అవుతారు 'ఫిష్ వెంకట్' గారు. సో, తనైతే మనతో పాటు ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు పవన్. ఓకే. పవన్ గారు చెప్పండి అసలు 'ఫిష్ వెంకట్' గారికి ఏం జరిగింది? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? అంటే బాబాయ్‌కి ఒక 2, 3 ఇయర్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్ ఉండేది. హ్మ్. అది అప్పుడు చేసినప్పుడు కొంచెం
ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడారు డాక్టర్లు. లేదంటే డైలీ డే బై డే డయాలసిస్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఏ టైంలో ఎలా ఉండేది కూడా తెలియదు అని చెప్పేసి మాట్లాడారు. అట్లనే కంటిన్యూ అవ్వకుండా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసింది. ఖచ్చితంగా ఇప్పుడైతే డాక్టర్లు ఏమంటుందంటే ఖచ్చితంగా కిడ్నీ ఎవరైనా డొనేట్ చేసి ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలి, చేస్తేనే రికవర్ అవుతాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారా? అంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళారా? అంటే మనం కూడా తెలుసుకుందామా? ఉన్నారు హాస్పిటల్. ఓకే. అండ్ ఇప్పుడు ఒక న్యూస్ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. ప్రభాస్ గారు సాయం చేశారు. ప్రభాస్ గారి అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పేసి. సో ఇది నిజమా? అబద్ధమా? ఇది అబద్ధం. అయితే యాక్చువల్లీ ఎవరో ఒకతను ఒక పర్సన్ కాల్ చేసి నేను ప్రభాస్ వాళ్ళ సార్ వాళ్ళ అసిస్టెంట్‌ని అని చెప్పేసి మాట్లాడాను. దాని నెక్స్ట్ డే నుంచి ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. అది ఒక ఫేక్ న్యూస్. అది యాక్చువల్లీ ప్రభాస్ అన్న దగ్గర నుంచి మాకు ఎటువంటి కాల్ రాలేదు. ఈ విషయం ఈ మీడియా దగ్గర ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ విషయమైనా ప్రభాస్ అన్నకు తెలిసి ప్రభాస్ అన్న ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. అదే అంటే చూసారు కదా ప్రభాస్ గారి ఏదైతే ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుందో ఫిష్ వెంకట్ గారికి 10 లక్షలు 50 లక్షలు సాయం చేస్తున్నారని చెప్పేసి ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదంతా ఫేక్. సో ఫేక్ ఆర్ రియల్ అని పక్కన పెడితే కనుక అట్లీస్ట్ ఇలా అయినా కానీ ప్రభాస్ గారి దాకా ఈ వీడియోస్ కనుక అందుతే వీడియోస్ చూసైనా కానీ ప్రభాస్ గారు అయితే అట్లీస్ట్ స్పందించాలని అయితే ఈ వీడియో ద్వారా కోరుతాము. ప్రభాస్ గారు ఈ వీడియో చూసి ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి తెలిస్తే కనుక 100% అయితే సాయం చేస్తారనే తెలుసు. సో చెయ్యాలని అయితే కోరుకుందాం. అట్లీస్ట్ అంటే మన ప్రభాస్ గారి టీం అసోసియేషన్ నుంచి అయినా కానీ సహాయం అయితే చేయాలని అయితే కోరుకుందాం. అదేవిధంగా అంటే ఇంకా వేరే యాక్టర్స్ ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒక 2 months బ్యాక్ బాబాయ్కి పిలిచి మరి ఒక 2 lakhs ఇచ్చిండు. ఇంకా ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బాబాయ్ సిచ్యువేషన్ అన్నయ్య తెలియకపోవచ్చు మేబీ, లేకుంటే అన్నయ్య 100% స్పందించే వ్యక్తి. ఆపద ఉన్నది అంటే ఖచ్చితంగా నేను ఉంటా అని ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి డెఫినెట్లీ అన్నయ్య దాకా కూడా వెళ్ళాలి. ఇది ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కూడా ఈ విషయం తెలియాలి. తెలిసి వాళ్ళలో ఎవరో ఒకరు, ఎందుకంటే మీ అందరితో పాటు యాక్టింగ్ చేసిన మా బాబాయ్ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. కొంచెం మీలో ఎవరో ఒకరు స్పందించినా కానీ మా బాబాయ్ మళ్ళీ మాకు తిరిగి మీతో పాటు మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు. మరి అంటే చిరంజీవి గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు, మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంక ఎవరు కూడా స్పందించలేదు. అంత పెద్ద స్టార్స్ ఉన్నారు కదా ఇండస్ట్రీలో, మరి ఎవరు కూడా స్పందించలేదా? ఇంకెవరైతే ఎవరు ఇంకా రెస్పాండ్ కాలేదు. మేబీ ఈ వీడియోస్ వాళ్ళ దాకా చేరినాయా లేదో తెలియదు. మేబీ ఒకవేళ చేరేది ఉంటే మెగా ఫ్యామిలీలో డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటారు. వాళ్ళ దాకా చేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇలాంటి విషయంలో మహేష్ బాబు గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి కొంచెం ముందుంటారు ఆరోగ్య పరిస్థితుల్లో. అంటే వాళ్ళు ఎన్నో హార్ట్ సర్జరీలు చేయించడం, హై ఆపరేషన్స్ చేయించడము. సో ఇలా చాలా వాళ్ళు కొన్ని వేల ఆపరేషన్స్ చేయించారు కాబట్టి మరి వాళ్ళ దాకా ఈ వీడియో అందింది అనుకుంటున్నారా? మరి వాళ్ళేం స్పందిస్తున్నారు? ఒకవేళ ఇది నాకు తెలిసి మహేష్ బాబు గారి దాకా వెళ్ళలేదు అనుకుంటా. ఎందుకంటే ఆయన కూడా చాలా ఇలాంటి వాటికి ముందుండి చెల్లించే వ్యక్తి కాబట్టి 100% అన్నయ్య దాకా వెళ్తే కూడా మహేష్ అన్న ఖచ్చితంగా స్పందిస్తారు. బాలయ్య బాబు కూడా అంతే. కాకపోతే వాళ్ళ దాకా వెళ్ళలేదు అనుకుంటా మేబీ, నాకు తెలిసి. వెళ్ళలేదుంటే ఇట్లా డెఫినెట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే వ్యక్తులే వాళ్ళంతా. సో మీరు మీ మీడియా ద్వారా కానివ్వండి, ఇప్పుడు ఆ సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి అసలు ఏం కోరుకుంటున్నారు? మీడియా ద్వారా కూడా ఇప్పుడు ఏదైతే న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుందో అదైతే ఒకటి ఫేక్ న్యూస్. అలానైనా ప్రభాస్ అన్నకు తెలియాలి. మిగతా నుంచి కూడా కోరుకునేది ఒకటే, ఇప్పటి వరకు అయితే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ అయితే జరగలేదు. దయచేసి మీ ద్వారానైనా సినీ ప్రముఖులకు తెలిసేలాగా చేస్తే ఏమన్నా హెల్ప్ అయితే మాకు బెటర్ అవుతుంది. అండ్ ఇప్పుడు తన ఇంకా కిడ్నీలు కాకుండా ఇంకేమేం ప్రాబ్లం ఉంది అసలు? అంటే తను కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఇలా తన ఆరోగ్య పరిస్థితి ఓవరాల్ గా ఎలా ఉంది? కొంచెం షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం కాలు ఇన్ఫెక్షన్ అయింది. దానికి కూడా ప్రాబ్లం ఉంది. దాని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. మిగతాది అంటే కిడ్నీ ప్రాబ్లం ఒకటి.
సో చూసారు కదా ప్రస్తుతం ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే అలా ఉంది. సో అతనికి కనుక మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక నేనైతే విజువల్స్లలో ఆల్రెడీ అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్పే స్కానర్ ఇలాంటివి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో దాంతోపాటు నేను కూడా ఒకసారి చెప్తాను. సో వీళ్ళ అకౌంట్ నెంబర్ వచ్చేసి అయితే 391999334062 అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBIN 0011085. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. అకౌంట్ నెంబర్ వచ్చేసి 3919334062. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBIN 0011085. సో తన పేరు వచ్చేసి అయితే శ్రవంతి. SBI బ్యాంక్ ఇది వచ్చేసి. సో SBI బ్యాంక్. సో మీరు కనుక హెల్ప్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఈ అకౌంట్ నెంబర్కి ఎంతో కొంత మీకు తోచినంత మనీ అయితే సాయం చేయండి. యాక్టర్ ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంది? కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. ప్రభాస్ గారు 10 లక్షలు సాయం చేశాడు, 50 లక్షలు సాయం చేశాడు అని చెప్పేసి అయితే న్యూస్ కూడా చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా ఎంతమంది సాయం చేశారు, ఎవరెవరు స్పందించారు, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఫిష్ వెంకట్ వాళ్ళ కూతురు శ్రవంతి గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. సో అసలు ఫిష్ వెంకట్ గారికి ఏం జరిగింది? తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అసలు నిజానికి అతనికి ఇప్పుడు ఏం అవసరం? డాక్టర్స్ కూడా ఏమంటున్నారు? 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయండి. ఒక కిడ్నీ వేయించుకోవాలి అంటున్నారు. ఆ, అంటే ఇప్పుడు దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు? 50 lakhs వరకు అవుతుంది అంటున్నారు. 50 కంటే ఎక్కువ కూడా అవ్వచ్చు, చెప్పలేము. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి నుంచి కొన్ని లక్షలు అందాయి, అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది, కిడ్నీలకు కూడా మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇలా కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అండి, 100% అబద్ధం. అంటే ఫేక్ కాల్ అది. సో అసలు కాల్స్ ఏమైనా వచ్చాయా? కాల్ వచ్చింది ప్రభాస్ నుంచి, అసిస్టెంట్ అంటే చెప్పారు. మేము కూడా అది నిజమే అనుకున్నాము, కానీ అది ఫేక్ కాల్ అది. అండ్ ఇప్పుడు కవిత గారి నుంచి కూడా, కవిత PA నుంచి కూడా కాల్ వచ్చింది. కవిత గారు కూడా చూడడానికి వస్తున్నారు అని చెప్పేసి, అండ్ ఇంకా తలసాని శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇలా పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు అని చెప్పేసి వినిపించింది. ఎవరైనా వచ్చారా? అసలు చూసారా? ఇప్పుడైతే ఏ కాల్ వచ్చినా ఫేక్ అని అనిపిస్తుందండి. కవిత నుంచి కూడా PA కాల్ చేసిండు, తను కూడా సేమ్ PA అని చెప్పిండు, మేడం పిలుస్తుంది అని చెప్పిండు. అది కూడా సేమ్ అంతవరకే, ఆ కాల్ వరకే, ఎలాంటి ఇవ్వడం అయితే జరగలేదు హెల్ప్ అయితే. సేమ్ ఇది కూడా అంతే, ప్రభాస్ది కూడా అంతే అండి. కాల్ చేసి జస్ట్ సార్ కాల్ చేయమన్నారండి, చేసి ఇట్లా కనుక్కోమన్నాడు, ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దామని చెప్పిండు అని చెప్పి కాల్లోనే మాట్లాడండి అంతే. ఎలాంటి హెల్ప్ చేయలేదు, మాకు అమౌంట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి దాదాపు కొన్ని లక్షలు అందాయి, ఇప్పుడు కూడా వచ్చాయి అని చెప్పేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హెల్ప్ చేశారు? చేసి 1 year అవుతుందండి. 2 lakhs ఇచ్చినప్పుడు. ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం కూడా రీసెంట్ గా వచ్చింది కాబట్టి గబ్బర్ సింగ్ టీం ఏమంటున్నారు? గబ్బర్ సింగ్ టీం నుంచి కూడా ఏమైనా సహాయం అందిందా మీకు? చేస్తున్నారు వాళ్ళు, చాలా ట్రై చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు. వాళ్ళు చేస్తారండి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళే మాతో ఉన్నది, ఇంకెవ్వరు లేరు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంటే ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే, ఇంకా ఎలాంటి ఎక్కడి నుంచి ఛాన్స్ లేదండి మాకు. అంటే ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, ఇట్లాంటి విషయంలో కొంచెం ముందు ఉంటారు. అంటే వాళ్ళు ఎన్నో వేల హార్ట్ సర్జరీలు. ఇంతవరకు ముందు రావట్లేదండి, ఇంతవరకు రావట్లేదు, ఒక కాల్ రావట్లేదు. వాళ్ళైనా కనీసం ఏదైనా హెల్ప్ చేయాలి కదండి. వాళ్ళ దగ్గర ఎంత బాగా చేసిండు డాడీ. సో ఇప్పుడు మంచు విష్ణు గారు కానివ్వండి, ఇట్లా మంచు ఫ్యామిలీ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా మరి? రాలేదండి కాల్, కాకపోతే మేమే ట్రై చేస్తున్నాం అక్కడికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి. ఇప్పుడు ఫిష్ వెంకట్ గారికి ఏమేమి ఖరాబ్ అయ్యాయి బాడీలో? ఓన్లీ కిడ్నీస్, 2 కిడ్నీస్, లివర్ కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు, అది నిన్న నైట్ చెప్పారు. ఓకే. సో కిడ్నీస్, లివర్స్ అయితే కొంచెం ఖరాబ్ అయ్యాయి. దాదాపు 50 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది అంటున్నారు. అంతే అండి. సో మరి కిడ్నీస్ అంటే మీ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా కిడ్నీ సింక్ అవుతలేదా? లేదండి, అవ్వట్లేదు. గ్రూప్ వేరే ఉంది. ఓకే, గ్రూప్. సో వేరే వాళ్ళు ఇస్తామని వస్తున్నారా మరి? బయట నుంచి వస్తున్నారు, కానీ డాక్టర్ ఇప్పుడు వద్దంటున్నారు, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. మనీ ఎంత అడుగుతున్నారు దాదాపు? అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా 50 lakhs వరకు అడుగుతున్నారు. వాళ్ళకి 50 lakhs ఇవ్వాలి, మళ్ళీ మనం చేయించుకోవాలి అట్లా. సో ఆయన ఇప్పుడు డాక్టర్ ప్రస్తుతం అంటే ఏం చెప్తున్నారు? అంటే ఎలా ఉన్నారు ఏంటి అనేది? ఏం లేదండి, ఇదే కంటిన్యూ చేద్దాం, డయాలసిస్ చేద్దాము, ఒక 1 week చూసాం, దాని తర్వాత ఏంటి అనేది చెప్తా అని చెప్పాడు. గతంలో ఫిష్ వెంకట్ గారి కాళ్ళు కూడా బాగాలేదు, తన కాళ్ళకు కూడా సర్జరీ అయింది అని చెప్పేసి విన్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం అతని కాళ్ళు ఎలా ఉన్నాయి? సేమ్ అంతే ఉండదు. రైట్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ రైట్ నుంచి ఇప్పుడు లెఫ్ట్ కి ఇన్ఫెక్షన్ వెళ్ళింది. 2 కాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ తోటే ఉంది, హోల్ బాడీ మొత్తం
ఇన్ఫెక్షన్. సో అదే విధంగా మీ అమ్మగారికి కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని విన్నాము. మమ్మీ కంటే ఓన్లీ కాళ్ళు అంతే. అసలు మీరేం కోరుకుంటున్నారు మీడియా ద్వారా కానివ్వండి, ఇప్పుడు ఏం చూస్తున్నామా? లేదండి, ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం చెప్పకండి. ఒకవేళ వాళ్ళు ఇస్తే మేమే చెప్తామండి, కానీ ఇది మాత్రం ప్రభాస్ది మాత్రం పక్కా ఫేక్ కాల్. అది ఒక్కసారి మీ ఫోన్ పే నెంబర్ చెప్తారా వీడియోలో? 9959402315. శ్రవంతి 9959402315. ఓకే. సో ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కాల్ చేస్తారు నార్మల్గా అయితే? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కాకుండా ఇంకెవరెవరు కాల్ చేశారు? అసలు ఎవ్వరు కాల్ చేయలేదండి, ఇంతవరకు కాల్ రాలేదు. 5 days అవుతుంది కదా, ఎక్కడి నుంచి కాల్ రాలేదు మాకు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా కొన్నిట్లలో ముందు ఉంటుందని విన్నాము. అండ్ మెగా ఫ్యామిలీతో ఫిష్ వెంకట్ గారు చాలా వర్క్ చేశారు. అంటే అవును. వాళ్ళ సినిమాల్లో కానివ్వండి, నార్మల్ గా పర్సనల్ గా కూడా వాళ్ళని కలవడము, వాళ్ళ అనుబంధం అనేది అలా ఉండేది. మరి అవును. అట్లీస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి, ఆ రామ్ చరణ్ గారు ఏమైనా కాల్ చేశారా? లేదండి, ఎవరు చేయలేదు. అసలు వాళ్ళ దాకా వెళ్తుందా లేదా అనే మాకుంది. అసలు అదే ఆలోచిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ దాకా వెళ్తే ఎవరైనా హెల్ప్ చేయాలి కదా. అవును. అసలు వెళ్ళలేదు అనుకుంటా మరి. సో ఇన్ని న్యూస్లలో చూపిస్తున్నారు కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు చూసుంటారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? చూస్తే చిరంజీవి దగ్గర నుంచి మేనేజర్ కాల్ చేస్తారు కదా అండి, మరి ఏ కాల్ రాలేదు కదా మాకు. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు చాలా న్యూస్లలో మీ ఫోన్ పే నెంబర్ కానివ్వండి, మీ అకౌంట్ నెంబర్ అయితే పెడుతున్నారు కాబట్టి ఏమైనా డబ్బులు అనేటివి అందుతున్నాయా మరి? పబ్లిక్ నుంచి వస్తున్నాయి. ఫ్యాన్స్, డాడీ ఫ్యాన్స్ మాత్రమే అంతే. సుమారు దాదాపు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ వచ్చేసి 20,000 అండి పర్ 1 day. ఓకే. ఇంతకు ముందు కూడా మీరు ఏదో హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ అవ్వదమ్మా అని చెప్పారంట. అసలు ఏం జరిగింది? ఏం లేదండి, నీమ్స్ కి వెళ్దాం అనుకుంటున్నాము అంతే. సో అక్కడ ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుందేమో. పిఆర్కే హాస్పిటల్. సో ఓకే, ఇప్పుడు ఈ హాస్పిటల్ మీకు అంతా ఓకేనా మరి? ఓకే అండి, మంచిగా. కుటుంబ సభ్యుడు అంటే ఒక క్యాస్ట్ని కాకుండా అన్ని వర్గాలని ఒక తాటిపై తీసుకొచ్చి, అరే మా ఫిష్ వెంకట్ తెలంగాణ యాసలా తెలంగాణ భాషలో మాట్లాడతాడు, ఎప్పుడైనా కూడా మా ఇంటి వ్యక్తి అనుకునే ప్రతి వారికి కూడా ఆయన ఇంటి బంధువే. అంటే కులానికి బంధువు కాదు ఆయన, కళాకారులకు బంధువు, కళకు ఒక వేరియేషన్. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఐ థింక్ వన్ సినిమా ఇన్ రవితేజ ఫిలిం ఏ ఫిష్ అనే ఒక వర్డ్, అంటే ఫిష్ అనే వర్డ్ తీసుకొచ్చి ఫిష్ వెంకట్గా ఇండస్ట్రీకి మళ్ళీ మూమెంట్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు అది ఏ సినిమా ఆది సినిమాలో కొన్ని డైలాగ్స్, అంటే ఆ డైలాగ్ని ఫిష్ వెంకట్ తప్ప ఇంకెవరు మాట్లాడినా కూడా అంత మంచి ఉండేది కాదు. అలాంటి వ్యక్తి ఈ విధంగా కావడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక ఫిషరీ చైర్మన్గా అంటే ఆయన కుటుంబ సభ్యుడు, మా కుటుంబ బంధువు అయినా ఎప్పుడేమున్నా కూడా గవర్నమెంట్ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన మేము తప్పకుండా ఆయన పక్షం ఉంటాం. నిమ్స్లో ఎంత ఖర్చైనా పర్లేదు నేను చూసుకుంటాం, అది ప్రభుత్వం తరఫున. ఈ విషయాన్ని ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారు వేశాను నిన్న రాత్రి, తప్పకుండా ఆయన స్పందించారు. చెప్పారు, ఒకటే మాట చెప్పారు, ఫిష్ వెంకట్ మనందరికీ దగ్గర వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆరోగ్యం మేము చూసుకుని చెప్పారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే కళకు ఒక వేరియేషన్స్కి వచ్చిన వ్యక్తి. అంటే నేను చాలాసార్లు చూశాను కొన్ని సినిమాలలో, అప్పుడు నర్సింగ్ యాదవ్, ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు. అలాంటి వ్యవస్థకు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాయం చేస్తాం. నేను 2-3 రోజుల నుంచి చూస్తున్నాను టీవీలలో కూడా మీ సహకారం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చిన్న కళాకారులు వారి యొక్క సమస్యల్ని బయట చెప్పుకోకుండా ఉంటుంటారు. మొన్న నేను చూశాను, ఎవరిది సుమన్ అండ్ సంథింగ్ ఈజ్ రోషన్ ఈజ్ గుడ్ యాక్టివిటీ. ఆయన వల్ల తెలిసింది, ఇప్పుడు మీ వల్ల, మీ డి ఛానల్ వల్ల ఇవన్నీ. ఎందుకంటే మీరు ఒక భాగం, అంటే కళాకారులకు సమస్యలన్నీ తెలపడంలో మీరు ఒక భాగంగా ఉన్నారని చెప్పి మీ యొక్క శ్రమకి చాలా గుర్తిస్తూ ఎప్పుడు అవసరం ఉన్నా ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభుత్వ తరపున పూర్తి సహకారం ఉంటుంది. సో మీరు ఇప్పుడు కలిసారు కదా, అదే విధంగా డాక్టర్ గారు ఏమంటున్నారు, ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉంది? అంటే బాగుంది, ఇంకా 1 month వరకు ఇలానే అభ్యసనం చేయాలని చెప్తున్నారు. నేను చెప్పాను నిమ్స్లో కూడా బెడ్ అలర్ట్ చేయించి నిమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా మెరుగైన చికిత్స ఏర్పడుతుంది. మా కుటుంబ సభ్యులుగా మా కుటుంబ బంధువులే కాబట్టి ఏ సహకారం ఉన్నా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాం. సో ఫైనల్ గా మీరు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు, కళాకారులని అంటే మా అసోసియేషన్ వాళ్ళు దగ్గర ఆదుకోవాలి. ఇప్పుడు మేము మీ కుటుంబ సభ్యులం ప్రభుత్వం ఆదుకుంటాం, ఎందుకంటే మీ కళల పోషణ ద్వారా వాళ్ళు మీ యొక్క వ్యవస్థని, అంటే మా అంటారు అదే మీ అసోసియేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ సంథింగ్ ఈస్ నేమ్, ఆదుకోవాలి. మా అసోసియేషన్ వాళ్ళు ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు, మేము కుటుంబ సభ్యులం, మేము ఎంతో అంత సాయం చేస్తూ పోతుంటాం. కానీ మీ కళ్ళకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మా అసోసియేషన్ వాళ్ళు దగ్గర స్పందించి ఇలాంటి కళాకారులను ఒకరిద్దరిని ఆదుకుంటే కానీ మీ యొక్క సేవాభావము ప్రజలకు తెలియదు.
తెలవాలంటే కంపల్సరిగా మా అసోసియేషన్ వచ్చి వాళ్ళ దగ్గర ఉండి చూడాల్సిందే, వారి యొక్క సమస్యలు తెలుగుని తీసుకోవాల్సిందే. ఏదో మెంబర్షిప్ కార్డు ఇచ్చామని చెప్పి కాకుండా, ఎందుకంటే ఫిష్ వెంకట్ లాంటి కళాకారుడు దొరకడు మీకు. చాలా మటుకు ఆయన మాట్లాడే భాష కూడా తెలంగాణ యాసకు స్పష్టంగా మా తెలంగాణ వాడు, మా తెలంగాణ వ్యక్తి అని స్పష్టంగా గత 20 ఏళ్ళ నుంచి, అంటే తెలంగాణ రాష్ట్రం రానప్పటి నుంచి ఈ యాసని ప్రత్యక్షంగా ప్రజలకు చేరేసిన మనిషి. కాబట్టి మా అసోసియేషన్ సభ్యులు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరపున మేము తోడుగా నీడగా ఉంటాం. ఎంత పెద్ద అవసరం వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం. సో అన్న ఫైనల్ ఫిష్ వెంకట్ గారికే కాదు, ఇలా మీరు చాలా మందికి సాయం చేయాలని అయితే మేము కోరుకుంటాం. తప్పకుండా, అంటే నా దృష్టికి వచ్చిన ఎవరైనా కూడా నేను తప్పకుండా నా తోడు సాయం చేస్తాను, ప్రభుత్వ పక్షాలకు చేయిస్తాను. థ్యాంక్ యూ. మీ సహకారం తప్పకుండా, ఎందుకంటే చాలా మట్టుకు యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తూ ఉంటారు చాలా స్పష్టంగా. కాబట్టి సెలబ్రిటీలు కాకుండా మామూలు వాళ్ళు కూడా మీరు చూస్తే అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు సమాచారం లోపం ఉంటే అయిపోయిన తర్వాత అయ్యో అని బదులు కాకపోతే తెలిస్తే మాతోటి సాయం మేము ఉన్నాము. చాలా మంది ఉన్నారు నాయకులు, ఇష్టపడేవాళ్ళు ఉంటారు చాలా మటుకు. ఫిష్ వెంకట్ని ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మా గంగపత్ర కులస్తులు కాదు, చాలా మంది కళాకారులు ఆయన యాసని, ఆయన భాషని, ఆయన స్లాంగ్ని, ఆయన వ్యవహారాలని ఇష్టపడి చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ చేరేవాల్సిన బాధ్యత మీదే. ధన్యవాదాలు. సో చూసారు కదా ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే ఏ విధంగా అయితే ఉందో. సో తన ఆరోగ్య పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక చేయండి. అదేవిధంగా ప్రభాస్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, ఇలా కొందరు పొలిటీషియన్స్, కొందరు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హెల్ప్ చేశారు, చాలా మంది కొన్ని లక్షల్లో హెల్ప్ చేశారని చెప్పేసి కొన్ని న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇదంతా ఫేక్ అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తూ ఉన్నారు. వాళ్ళ భార్య కానివ్వండి, సో వాళ్ళ కూతురు కానివ్వండి, ఇలా చాలా మంది అయితే ఇక్కడ ఉన్నవారైతే చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఫేక్ న్యూస్. సో ఇప్పుడు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే కొంచెం చాలా దారుణంగా, చాలా సీరియస్గా ఉందన్నట్లయితే తెలుస్తోంది. సో మీరు కనుక ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఫోన్పే నెంబర్స్, వాళ్ళ గూగుల్ పే నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కనుక ఎవరైనా చిన్న ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకునే వారైతే ఎంతో కొంత అయితే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.